గగన్ చాలా సంతోషంగా బుట్ట పువ్వుల్ని భూమి కోసం తీసుకువెళ్తూ ఉంటాడు. తర్వాత పూరి, శివ, బిందు ముగ్గురు కూడా ఒకే క్లాస్ రూమ్‌లో ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. బిందు ఎగ్జామ్‌ని పూర్తి చేసేసి పేపర్ ఇచ్చి వెళ్తూ ఉంటే, బిందు వెనకాలే శివ కూడా పేపర్ ఇచ్చేసి, "బిందు ఆగు" అంటూ పరుగులు పెడుతూ బయటికి వస్తాడు. "చూడు శివ, నువ్వు నాతో మాట్లాడొద్దు ప్లీజ్. నాతో మాట్లాడాలని కూడా ట్రై చేయొద్దు. నన్ను కాపలా కాస్తూ గోరింటాకు వచ్చింది. మనమిద్దరం ఇలా మాట్లాడుకోవటం చూస్తే చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది. వెళ్ళిపో శివ" అని బిందు చెప్తుంటే, "ఏంటి బిందు ఇలా మాట్లాడుతున్నావు? మనమిద్దరం కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నాము. ఇప్పుడు వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు అని ఇంతలా భయపడుతున్నావు. మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోదాము. ఇదే సరైన అవకాశం. వెళ్ళిపోదాం బిందు, పెళ్లి చేసుకుందాం" అని శివ చెప్తుంటే, "చూడు శివ, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంటాము. కానీ మా వాళ్ళకున్న ఇన్‌ఫ్లూయెన్స్‌కి మనం ఖచ్చితంగా దొరికిపోతాము. అయినా ఇప్పుడు వాళ్ళకి దొరికిపోకుండా నువ్వు నన్ను దూరంగా తీసుకువెళ్ళాలంటే ఈ కంట్రీ దాటి వెళ్ళిపోవాలి. నీ దగ్గర అంత డబ్బులు ఉందా చెప్పు" అని బిందు నిలదీస్తూ ఉంటుంది. "అంత డబ్బులు నా దగ్గర లేవని" శివ అంటాడు. "ఈ విషయం నాకు కూడా ఇంట్లో 4 రోజులు మా అత్తయ్య నన్ను బంధించి పెట్టినప్పుడే నిజం తెలిసింది. కాబట్టి మనం ఉత్తర దక్షిణ ధృవాలమి. మనం పెళ్లి చేసుకోవటం కుదరదు శివ. నువ్వు వెళ్ళిపో" అని బిందు ఏడుస్తూ చెప్తూ ఉంటే, "చూడు బిందు, మనం ఇద్దరము కంట్రీ దాటితే మీ వాళ్ళకున్న ఇన్‌ఫ్లూయెన్స్‌తో తిరిగి మనల్ని ఇక్కడికి తీసుకువచ్చేస్తారు. ఇక్కడ సీసీటీవీ కెమెరాలు లేని చాలా ప్లేసులు ఉన్నాయి. అలా దూరంగా పారిపోయి ఏ కూలో నాలో చేసుకుంటూ మనం జీవనం గడిపేయొచ్చు. ఇద్దరం ఒకరిని ఒకరం ప్రేమించుకున్నాం కాబట్టి అలా జీవితం గడిపేద్దాము. రా బిందు" అని శివ చెప్తుంటే, "చూడు, మా వాళ్ళకి ఈ విషయం తెలిసిందంటే నన్ను చంపేస్తారు. కాబట్టి నువ్వు నన్ను మర్చిపో. నీకోసం నేను నా ప్రాణాలని పోగొట్టుకోలేను కదా" అని బిందు అంటే, "ఏంటి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు. ఇప్పుడు ప్రాణాలకి ఇలా భయపడుతున్నావా? నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఉండనని చెప్పాను. కానీ నేను నిన్న ఇలాంటి దాన్నా ప్రేమించింది. అసలు నువ్వు నన్ను పెళ్లి చేసుకోను, నాకు ప్రాణాలే ముఖ్యమని అంటున్నావు. అంటే నువ్వు నన్ను మోసం చేశావా? ఛీ! నేను ఇక జీవితంలో ఎప్పటికీ కూడా ప్రేమని నమ్మను. నేను ఇంతలా మోసపోతానని నాకు ఇప్పుడే అర్థమయింది. ప్రేమంటే ఇంతేనా? ప్రేమంటే అంతా మోసమేనా? ఇక ప్రేమని నమ్మను కాక నమ్మను" అని శివ బిందుని చీకొట్టి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, అప్పుడే పూరి అక్కడికి వచ్చి దూరం నుంచి వినేసి ఇక బిందు దగ్గరికి వచ్చి, "ఏంటే, నీకు ఒకసారి చెప్తే అర్థం కాలేదా? ఒక్కసారి కొట్టినా తెలివి రాలేదా? మళ్ళీ మళ్ళీ మా శివతో మాట్లాడుతున్నావు నిన్ను" అంటూ పూరి బిందుని కొట్టటానికి చెయ్యి ఎత్తితే, బిందు పూరి చేతిని అడ్డుపట్టుకుంటుంది. "ఏంటే, ఒక్కసారి నువ్వు కొట్టావు కదా అని నేను ఊరుకున్నానని మళ్ళీ మళ్ళీ ఊరకుక్కలా నా మీద పడిపోతూ ఉంటే నేను చూస్తూ ఉంటాననుకోకు" అని పూరి చేతిని విసిరిపడేస్తుంది. "శివ ఏమైనా మీ ఇంట్లో ప్రాపర్టీనా? మీరు వాడుకోటానికి, నేను మాట్లాడితే అడ్డుకోటానికి శివ మనిషి. నేను మాట్లాడితే అడ్డుకునే హక్కు నీకెవరిచ్చారు" అని బిందు నిలదీస్తూ ఉంటే, "ఓ, నీకు హక్కేంటో తెలియాలా? అయితే చెప్తాను విను. శివ, నేను కాబోయే భార్యాభర్తలం. ఒకరిని ఒకరం ప్రేమించుకుంటున్నాము. త్వరలోనే మా ఇంట్లో ముహూర్తాలు చూసి మా ఇద్దరికి పెళ్లి చేయబోతున్నారు. ఇప్పుడు అర్థమయిందా? ఆ హక్కుతోనే నేను నిన్ను కొడుతున్నాను. వీలైతే కొదం సింహంలా నీపైన పడిపోతాను. ఇప్పుడు అర్థమైందా? ఇంకోసారి మా శివ జోలికి రాకు" అంటూ పూరి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. దాంతో బిందు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే, అప్పుడే గోరింటాకు అక్కడికి వస్తుంది. "ఏంటి బిందు, నేను సమోసాలు తిందామని క్యాంటీన్ దగ్గరికి వెళ్ళాను. నేను సరిగ్గా కాపలా కాయలేదని మీ అపూర్వ అత్తయ్యతో చెప్పకు. సరే రా వెళ్దాం" అని కారులో తీసుకువెళ్తూ ఉంటే, బిందు మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. "ఏంటి బిందు, ఎగ్జామ్ సరిగ్గా రాయలేదా? అందుకే ఏడుస్తున్నావా? అయినా నువ్వు ఎగ్జామ్ సరిగ్గా రాసి ఏం లాభంలే. మీ అపూర్వ అత్తయ్య నిన్ను పోషించే మంచి దున్నపోతులాంటి పెళ్ళికొడుక్కిచ్చి పెళ్లి చేస్తుంది. నువ్వు ఏడవాల్సిన అవసరం ఏముంది బిందు, ఏడవకని చెప్తూ ఉంటుంది. తర్వాత గగన్ చాలా సంతోషంగా పూల బుట్టను పట్టుకొని భూమి అటుగా వస్తూ ఉంటే లోపలికి వచ్చి ముఖం కనిపించకుండా పూల బుట్టతో నిలబడి ఉంటాడు. గమనించేసిన భూమి కావాలనే గగన్ దగ్గరికి వచ్చి, "ఏ పూలబ్బాయి, ఏంటి ఈ మధ్య ప్యాంటు షర్టు వేసుకొని కూడా పూలు అమ్ముతున్నారా? మా ఆయన నా కోసం తీసుకొస్తాడో లేదో తెలియదు కానీ నువ్వు బుట్టతో సహా లోపలికి వచ్చావు కదా! మూడెంత చెప్పు, దేవుడికైనా పనికొస్తాయి" అని భూమి కావాలని మాట్లాడుతూ ఉంటే, ఇక గగన్ ముఖం చూపిస్తూ భూమి మాటలకి కోపంగా చూస్తూ ఉంటే, "అయ్యో బావా, నువ్వా? నేనింకా పూలబ్బాయి అనుకున్నానే" అని భూమి అంటోంది. "చూడు, పూలు అమ్ముకునే వాళ్ళు నేరుగా ఇలా లోపలికి వస్తారా" అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. "సారీ బావా" అని భూమి అంటే, "నువ్వే కదా పువ్వులు తీసుకురమ్మన్నావని" గగన్ అంటాడు. "అయినా ఏ ప్యాంటు జోబులోనో కొన్నో తీసుకువస్తారు. మీరిలా బుట్టతో తీసుకువస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తానా బావా చెప్పు?"
అని భూమి అంటే, "ఇవిగో తీసుకో నీకోసమే" అని గగన్ అంటాడు. "అయ్యో బావ, ఇంకా నీకు కోపం తగ్గినట్లు లేదు. నేను నిజంగానే సారీ చెప్పాను బావ" అని భూమి చెవులు పట్టుకొని సారీ చెప్తూ దండం కూడా పెడుతూ ఉంటుంది. "సరే నాకేం కోపం లేదులే, ఇవిగో తీసుకో" అని గగన్ అంటే, "ఏ భర్తైనా పువ్వుల్ని ఇలా చేతికి ఇస్తారా చెప్పు? తలలో పెడతారు బావ" అని, "నువ్వే పెట్టొచ్చు కదా" అని భూమి అంటుంది. సరే పెడతానని గగన్ చాలా ప్రేమగా భూమి తలలో పువ్వులు పెడుతూ ఉంటే భూమి మురిసిపోతూ ఉంటుంది. గగన్ పెడుతూ ఉంటే "అబ్బా! అబ్బా!" అని భూమి అరుస్తూ ఉంటుంది. "ఏంటి బావా, నీకు పువ్వులు పెట్టటం కూడా రావటం లేదు. చిక్కులు వేస్తున్నావు బావా. భార్యని ప్రేమించటం వస్తే అప్పుడు అన్నీ దానంతట అవే వస్తాయి బావా. ఇదిగో ఇలా పాయ తీసి పెట్టాలి బావా" అని భూమి చూపించటంతో సరే అలాగే పెడతానని గగన్ పెట్టి, "ఇక నువ్వు చెప్పినట్లే నాకు భార్యని ప్రేమించటం రాదు. కానీ ఇకపై నేర్చుకుంటాను. భర్తగా నీకోసం పువ్వులు తీసుకురావటం, పాలు పంచుకోవటం అన్నీ కూడా చేస్తాను. నీ సంతోషానికి ప్రతిబింబంగా మారుతాను. నీకు రక్షణ కవచంలా మారుతాను భూమి. భార్యకి పువ్వులు తీసుకురావటం అది చిన్న విషయం. ఇందులో కూడా ఇంత సంతోషం ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది భూమి. పువ్వులు కొంటున్నప్పుడు, నీ తలలో పువ్వులు పెడుతున్నప్పుడు ఆ సంతోషం ఎలా ఉందో నేను చెప్పలేకపోతున్నాను భూమి. చాలా సంతోషంగా ఉంది. ఆ ఎమోషన్ చెప్పలేనిది" అని గగన్ ఫీల్ అయ్యి మాట్లాడుతూ ఉంటే, "అయ్యో బావ, మన 12 సూత్రాలు 12 కాపురంలో నేను ఇన్ని డైలాగులు చెప్పలేదే, బాగా నటిస్తున్నారు బావ. ఎక్కడ నీ చెల్లి పెళ్లి నా తమ్మునితో చేయననే కదా మీరు ఇంత ప్రేమ ఒలకబోస్తూ నటిస్తున్నారు. ఇదే నిజమనుకొని నేను కూడా ఆ భ్రమలో కాసేపు చాలా సంతోషిస్తానులే బావా. ఇదే నటన్ని నువ్వు కంటిన్యూ చేసేయి బావా" అని గగన్ నిజమైన ప్రేమని భూమి తప్పుగా అర్థం చేసుకొని నటన అని అనుకుంటూ వెళ్తూ ఉంటే గగన్ చాలా బాధపడుతూ షాకింగ్‌గా వింటూ ఉంటాడు. తర్వాత శరత్చంద్ర వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. "ఏంటపూర్వ, ఇంకా వంట పూర్తి కాలేదా? మీరా ఇంకా ఎందుకు తీసుకురాలేదు" అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, "మావయ్య వంట పూర్తయిపోయింది. ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్ మావయ్య" అని చెర్రీ చెప్తాడు. "సర్ప్రైజా? ఏంటదని?" శరత్చంద్ర అంటే, "కాసేపట్లో తెలిసిపోతుందిలే మావయ్య" అని చెర్రీ అంటాడు. అప్పుడే మీరా, నక్షత్ర ఇద్దరూ కూడా గిన్నెలు పట్టుకువస్తారు. "అత్తయ్య, ఈరోజు మీరు కూడా కూర్చొని తినండి. ఈరోజు అన్ని వంటలు నేనే చేశాను. ఇక మీదట నేనే అందరికీ వడ్డిస్తాను కూడా. ఈరోజంతా నా చేతుల మీదుగానే జరగాలని" నక్షత్ర చెప్తూ ఉంటే, "అదేంటమ్మాయి, ఈ చెర్రీగాడు చచ్చిపోయి కొరివి దయ్యంలా మారి ఇదిగో ఈ నక్షత్రకి బాగా భయపెట్టి ఇలా చేస్తున్నట్లు ఉన్నాడు. ఏదో మాయ చేస్తున్నాడని" గోరింటాకు అంటుంది. "పిన్ని, నువ్వు చెప్పినట్లు వాడి చేతులు, కాళ్ళు వంకర వంకరలుగా ఉండి ఉంటే వాడు కొరివి దెయ్యం అని నమ్మి ఉండేదాన్ని. కానీ వాడు మనిషే. అన్నీ బాగానే ఉన్నాయని" అపూర్వ అంటే, "అయితే మన నక్షత్రం ఎందుకిలా మారిపోయింది? ఏం అర్థం కావటం లేదే" అని గోరింటాకు అంటుంది. "అదే నాకు అర్థం కావటం లేదని" అపూర్వ అంటుంది. "డ్యాడీ, మమ్మీ, అత్తయ్య, మావయ్య మీకందరికీ ఇష్టమైన రకరకాల వంటలు చేశాను" అని నక్షత్ర పెద్ద లిస్టే చెప్తుంది. "అత్తయ్య, మీరు సాయంత్రం నుంచి డిసప్పాయింటింగ్‌గా ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ మీరు వడ్డించండి. నా భర్త చెర్రీకి మాత్రం నేనే వడ్డిస్తాను" అని నక్షత్ర చెప్తుంటే, "చెర్రీ, ఇదేనా నువ్వు చెప్పిన సర్ప్రైజ్" అని శరత్చంద్ర అంటే, "అవునని" చెర్రీ అంటాడు. "అసలు నేను నమ్మలేకపోతున్నాను తెలుసా" అని బిందు అంటుంది. అపూర్వ అయితే నోరు తెరుచుకొని చెర్రీకి వడ్డిస్తున్న నక్షత్ర వైపు షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది.